దేహపత్రిజీ అరిషడ్ వర్గాల గురించి తెలుసుకుందాం. ఒక గొప్ప యోగి అయి జన్మరాహిత్యం సాధించాలని, అలా కావాలంటే దానికి కారణమైన అరిషడ్ వర్గాలను జయించాలని భార్యాబిడ్డలను వదిలేసి దూరంగా కొండ ప్రాంతాలకు వెళ్ళి సన్యాసం స్వీకరించి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు ఒక యోగి. మరి ఆ యోగి తర్వాత ఏం చేశాడు? పైననే ఉన్నాడు, కొండ మీదనే. ఏం చేశాడు? ఒకరోజు ఆ కొండ కింద ఉన్న గ్రామంలో ఊరి పండుగ జరుగుతోంది, జాతర జరుగుతోంది. ఆ సందర్భంగా ఆలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రమ్మని అతని ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తారు. మరి సన్యాసి ఆలోచనలో పడతాడనమాట. ఏమని? ప్రజలకు దూరంగా వచ్చి ఇంతకాలం అయింది కదా, మరి ఎంతో సాధన చేశాను, మరి ఇప్పుడు నాలో ఏ మలినాలు కనిపించడం లేదు. నేను అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను జయించాను, ఇక పర్వాలేదు, నేను ప్రజల్లోకి వెళ్ళొచ్చు అని అనుకుని ఆలయ నిర్వాహకుల ఆహ్వానాన్ని మన్నించి మరి వారితో వెళ్తాడు. గుడి వద్ద జరిగిన సభలో